ఎప్పుడైనా గానీ మనం స్క్రబ్బింగ్ చేసినప్పుడు మనకి చర్మంలో నలుపు అనేది తగ్గిపోతుందా? లేక పెరుగుతుందా? స్క్రబ్బింగ్ అనేది ఏ విధంగా ఉంటాయి? అసలు స్క్రబ్స్ అనేటివి వాడటం అనేది మన చర్మానికి మంచిదేనా? హానికరమా? మనకి అసలు స్క్రబ్బింగ్స్ అనేటివి ఏ విధంగా హాని చేస్తుంది అనే దాని గురించని ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి స్క్రబ్బింగ్ తోటి చాలా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. స్క్రబ్బింగ్స్ అనేటివి మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఫిజికల్ స్క్రబ్బింగ్ అని ఉంటుందండి, కెమికల్ స్క్రబ్బింగ్స్ అని ఉంటాయి అన్నమాట. ఫిజికల్ స్క్రబ్స్ అంటే ఏంటి? ఫిజికల్ స్క్రబ్స్ అంటే మనకి ఒక విధమైన హార్ష్ మెటీరియల్స్ అనేటివి వాటిలో ఉంటాయండి. అవి అప్లై చేసినప్పుడు చర్మం పైన ఇంకి అక్కడి నుంచి గట్టిగా లాగటానికి చర్మాన్ని ట్రై చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఫిజికల్ స్క్రబ్స్ అనేటివి చిన్నగా టేర్స్ అనేటివి చేస్తాయి. మైక్రో ఇన్ఫ్లమేషన్ అనేది తయారు చేస్తూ ఉంటుంది అనమాట. మైక్రో ఇన్ఫ్లమేషన్ అని అంటే కొద్దిగంత మోతాదులో ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. కెమికల్ స్క్రబ్స్ అంటే ఏంటి? లాక్టిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ ఇలాంటివి స్క్రబ్స్ ఉంటాయన్నమాట. ఈ స్క్రబ్స్ అనేటివి ఏం చేస్తాయనంటే మన చర్మంలో డెడ్ లేయర్స్ని అన్నిటినీ ఎక్స్ఫోలియేట్ చేసేస్తూ ఉంటుంది. గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్ ఏం చేస్తుంది? చర్మంలో పైన పొర ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రాటమ్ కార్నియం అని అంటామన్నమాట. ఈ స్ట్రాటమ్ కార్నియంని డెడ్ లేయర్స్ అనేటివి ఉంటాయన్నమాట. కానీ ఎక్సెసివ్ డెడ్ లేయర్స్ ఉండి సరిగ్గా కూర్చోకుండా ఉన్న ఆ లేయర్స్ని అవి తీసేస్తూ ఉంటాయి. మరీ డెడ్ అయిన కణాలు అక్కడ పోకుండా ఉండిపోతాయి. వాటినే సెనెసెన్స్ సెల్స్ అని అంటారనమాట. ఈ సెనెసెన్స్ సెల్స్ అంటే చాలా ముసలిగా అయిపోయినాయి అలానే కణాలు, అవి బయటికి పోవట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాయి? ఆ కణాలని కూడా అది తీసి బయటపడేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుంది? ఇది మైక్రోస్కోపిక్ పీలింగ్గా అవుతూ ఉంటుందన్నమాట. సో ఇవి మైక్రోస్కోపిక్ పీలింగ్గా అవుతున్నప్పుడు చర్మంలో మనకి ఫ్రెష్నెస్ స్కిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. కానీ అదే పని మనం రోజు చేస్తున్నాం అనుకోండి, హెల్తీ స్కిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. కానీ అప్పుడు అవి లేతగా ఉంటాయి. అవి లేతగా ఉన్నప్పుడు దాని మీద ఇంకా ఇవి ఎక్కువ హార్ష్గా అయిపోతాయి. అప్పుడే డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అందుకోసమే స్క్రబ్బింగ్ అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ప్రతిసారి, ప్రతి నెలలో, ప్రతి వారంలో, ప్రతిసారి చేయాలని మనం ఇప్పుడు చేయకూడదండి. దాని వారంలో ఒక్కసారి కానీ, 2 వారాల్లో ఒక్కసారి కానీ, 3 వారాల్లో ఒక్కసారి కానీ మీ స్కిన్ టైప్ని బట్టే మనం చేయాలి. సెన్సిటివ్ స్కిన్ అయితే స్క్రబ్స్ అనేటివి చేయకూడదండి. డ్రై స్కిన్స్ అన్నప్పుడు స్క్రబ్స్ అనేటివి 2 వారాలకి కానీ నెలకు ఒక్కసారి మాత్రమే చేయవచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు, మీ చర్మానికి యాక్నే లేదు అన్నప్పుడు స్క్రబ్స్ అనేటివి ఏ టైప్ స్క్రబ్ అనేది డిపెండెంట్ మీద బట్టి అప్పుడు మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా మనం స్క్రబ్బింగ్స్ అనేది చేసుకుని జాగ్రత్త పడాలి. స్క్రబ్బింగ్ చేసుకున్నాక ఏం చేయాలి? సార్ నాకు తెల్లగా అయిపోయింది స్క్రబ్బింగ్ చేసినాక, చాలా బాగుంది అని అంటారు. మీకు అక్కడ స్క్రబ్బింగ్ చేయటంలో అక్కడ 2-3 పార్ట్లు అవుతాయండి. ఒకటి హైడ్రేషన్, రెండోది బ్లీచ్, తర్వాత మూడోది వచ్చేసి ఏంటంటే అక్కడ డెడ్ లేయర్స్ని స్ట్రిప్పింగ్ అవే తోటి, అంటే ఆ స్ట్రిప్ చేసేస్తుంది అనమాట. ఈ 3 ఎఫెక్ట్స్ తోటి అక్కడ ఫెయిర్నెస్ అనేది కనిపిస్తుంది. కానీ నెక్స్ట్ ఇమీడియట్గా మీరు హైడ్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్క్రబ్బింగ్ చేసినాక సాయంత్రం పూట ఎప్పుడైనా కానీ మీరు మంచి మాయిశ్చరైజర్ అనేది పెట్టుకోవాలి. సీరమ్స్ అనేటివి ఏవి పెట్టకూడదు. ఎందుకంటే స్కిన్ అక్కడ బ్యారియర్ అనేది చేంజ్ అయిపోయింది. బ్యారియర్ అంటే మనకు ఒకటి అడ్డంగా స్కిన్ అది బాగా ఫంక్షన్ చేస్తుంది. అంటే ఏది కూడా దుమ్ము, ధూళి, ఏది కూడా బయట పదార్థాలు పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం చేయటానికని అది బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. సో చర్మంలో మనం స్క్రబ్బింగ్ చేసుకున్నాక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నెక్స్ట్ డే సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలండి. సాయంత్రం పూట మాయిశ్చరైజర్, ఒక మంచి ఫేస్ వాష్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మంలో మనకి ఏ విధంగా వాడుకోవాలి స్క్రబ్బింగ్ అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరించాను. మీకు ఇంకా ఇతరత్ర సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకి రావాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్ని లైక్ చేసి హైప్ చేయండి. 3 చుక్కల బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ హైప్ అనే ఫీచర్ వస్తుంది. ఆ హైప్ ఫీచర్ని క్లిక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా కానీ ఇష్టం ఉన్నట్టుగా స్కిన్ కేర్ పెడుతున్నారు, స్క్రబ్బింగ్ నేను వారానికి ఒకసారి చేస్తాను, 2 సార్లకు ఒకసారి చేస్తానంటారు కదా, వాళ్ళకి వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.